చీచు డాక్టర్ ఈడేంటి ఇంతే ఉన్నాడు. ఓహో పుట్టినప్పుడు ఎవరిని ఇంతే ఉంటారా? హలో డాక్టర్ ఈడికో టైం పాటు ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాడేంటి? ఒరే ఇప్పుడు నాకు నా మీద నమ్మకం లేదు, అలాంటిది నువ్వు నన్ను నమ్మి లోకంలోకి ఎలా వచ్చు? హౌ డాడీ ఇప్పుడు నెక్స్ట్ పెద్ద అవుతారు కదా, ఈ ఖర్చులు అవన్నీ ఉంటే అవన్నీ ఎవరు చూసుకుంటారు? నేను చూసుకోవాలా? ఈడు నా నుంచి ఏడుస్తున్నాడు, ఇటు కాకలేస్తున్నట్టుంది. అయితే ఏదో పట్టించు. సరే పట్టించావా? ఫ్రిడ్జ్ లో పెప్సీ ఉంటే పట్టించు. అది నువ్వు ముందు చెప్పాలి. డాక్టర్ మీరు ఆపరేషన్ చేసినప్పుడు సరిగ్గా చేయలేదు అనుకుంటా, బేబీ డిఫెక్ట్ తో పుట్టాడు. ఈడు మధ్యరాత్రిలో కూడా ఏడు చేస్తున్నాడు. ఏడు పిల్లలు నాకు అలాగే బిహేవ్ చేస్తారా? ఏంటి బట్టలని ఇంత కాస్ట్లీగా ఉన్నా అప్పుడు నువ్వు నా కోసం ఎంత ఖర్చు పెట్టేవాడువా? ఈడు ఏడుస్తున్నాడు చూడు. ఏం చేద్దాం? ఏంటిలా ఆడించకూడదా? మనిషి నోడు రోజు 3 సార్లు తింటాడు, నీకే స్పెషల్ ఆ రోజుకి 7-8 సార్లు పెట్టాలా? అదే అండి మా అబ్బాయిని మీ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ స్కూల్ ఫీజు 2 లక్షలు అవసరం లేదు, నేను అన్ని దుంపల పడిలో పడేస్తాను. పిల్లాడు ఎక్కడ? అక్కడ షాప్ లో అందరి ముందు ఏడిస్తాడు, రిమోట్ కార్ కొంటానేమో చెప్పి ఓవర్ యాక్షన్ చేశాడు. అయితే అందుకే అక్కడే వదిలేసి వచ్చాను. పిల్లాడిని ఎందుకు కొట్టారు? ఆ రిమోట్ కార్ దొబ్బేశాడు, అంతకు అవసరం ఇంకోటి కొనుక్కోమను. మీరే రిమోట్ కార్ కొనివ్వాలి. నేను ఎందుకు కొనాలి? సబ్స్క్రైబ్ చేస్తే నిజంగా రిమోట్ కార్ ఇస్తా.